వీళ్ళకి చాలా మంది సెల్ఫ్ డయాగ్నోసిస్ అంటే కొంచెం హైలీ ఎడ్యుకేటెడ్ లేదంటే ఐటీ ప్రొఫెషనల్ ఉన్న వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేస్తారు. ఫోకస్ ప్రాబ్లం అనగానే దాన్ని కైండ్ ఆఫ్ డీటెయిల్స్ చూస్తే ఏమవుతుందంటే సేమ్ మనకున్న సిమ్టమ్సే కనపడతా ఉంటాయి. నేను ఆ స్కేల్ నా అంతలో నేను వేసుకుంటే నాకు కూడా ADHD పాజిటివ్ వస్తుంది. హలో ఆల్, నేను మీ డాక్టర్ శ్రీకాంత్ బండారి. ఐఎమ్ ఏ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, ఆశా హాస్పిటల్ బంజారాహిల్స్లో. ఇవాళ రేపు హాస్పిటల్కి చాలామంది సెల్ఫ్ డయాగ్నోసిస్ అంటే కొంచెం హైలీ ఎడ్యుకేటెడ్ లేదంటే ఐటీ ప్రొఫెషనల్ ఉన్న వాళ్ళు ఆర్ ఎవరికైతే కొంత సైంటిఫిక్ నాలెడ్జ్ కొంచెం ఉంటుందో వాళ్ళు గూగుల్లోనూ ఇంకెక్కడో లైక్ చూసి ఎప్పుడైతే మన ఫోకస్ కొంచెం తగ్గుతుందో, మనము పని సరిగా చేయలేము లేదంటే ఫోకసింగ్ అంత మనకు ప్రాబ్లం అవుతుందో గూగుల్లో సెర్చ్ చేస్తారు. ఫోకస్ ప్రాబ్లం అనగానే గూగుల్ మనకు ADHD చూపిస్తుంది. ADHD దాన్ని కైండ్ ఆఫ్ డీటెయిల్స్ చూస్తే ఏమవుతుందంటే సేమ్ మనకున్న సిమ్టమ్సే కనపడతా ఉంటాయి. సో లైక్ దిస్ ఈజ్ ద రీజన్ చాలామంది మా దగ్గరకు వచ్చి దే ఆల్రెడీ సెల్ఫ్ డయాగ్నోస్ దెమ్ సెల్ఫ్ అంటే వాళ్ళు డయాగ్నోస్ చేసుకొని మా దగ్గరకు వస్తున్నారు. సార్ నాకు ADHD ఉంది, ట్రీట్మెంట్ చేయండి అని. ADHD ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రొవైడెడ్ అది నిజంగా ADHD అయితే. ఎందుకంటే ADHDకి మనం వాడే మందులు కొన్ని రకాల నాన్ స్టిమ్యులెంట్స్ ఇట్లాంటివి చాలా రకాల అండ్ కైండ్ ఆఫ్ థెరపీస్ ఉంటాయి. అది ఏమంటే అందరికీ మనం ఇవ్వలేము. దిస్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ఇప్పుడు మనకు జ్వరంలో కైండ్ ఆఫ్ లేకపోయినా యాంటీబయాటిక్స్ పారాసిటమాల్ వాడితే మనకు ఎట్లా అయితే ఉంటుందో ADHD లేకపోయినా ADHD ట్రీట్మెంట్ వాడాల్సిన అవసరం లేదు. సో కొన్ని రకాల అపోహలు తొలగించడానికి ఈ వీడియో మట్టు కైండ్ ఆఫ్ చేస్తున్నాను. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఎందుకు ఇంతమంది అనుకుంటున్నారు అంటే మెయిన్లీ గివెన్ అవర్ లైఫ్ స్టైల్. ఇప్పుడు మన యొక్క లైఫ్ స్టైల్ ఎట్లయిపోయిందంటే వీఆర్ నాట్ రెడీ టు వెయిట్. అంటే ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు జనాలలో ఆ ఓపిక స్వభావం అనేది చాలా వరకు తగ్గిపోయింది. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఎక్కడికైనా వెళ్తే ఎంబడే మనకు పనులనే అయిపోవాలి, షార్ట్ కట్స్ కావాలి, వెయిట్ చేయలేము, దేనికైనా పరిష్కారం తొందరగా చూస్తున్నాము, అది ఒకటి. సో లైక్ దానివల్ల ఏమంటే ఫోకస్ తగ్గుతుంది. ది సెకండ్ థింగ్ ఈజ్ యువర్ ఎక్స్పోజర్ టు యువర్ స్క్రీన్. ఇవాళ రేపు ఏమైపోయింది, ఒకప్పుడు సినిమాలు లాంగ్ వీడియోస్ చూసే వాళ్ళందరూ కూడా ఈ షార్ట్స్ కానీ రీల్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ చాలా తక్కువ స్పాన్లో ఉన్న కైండ్ ఆఫ్ ఇవన్నీ మనం చూడటానికి అలవాటు పడుతున్నాం. ఎందుకు అంటే అది మనకు తక్కువ సేపులో మనకు ఎక్కువ కైండ్ ఆఫ్ ప్లెజర్ ఇస్తుంది. ఇప్పుడు లైక్ షార్ట్స్ చూసినారు అనుకోండి, మీకు ఒక 30 సెకండ్స్లో దట్ విల్ గివ్ సమ్ సార్ట్ ఆఫ్ ప్లెజర్ టు యూ. దాని తర్వాత వీల్ గో టు ఏ కంప్లీట్ డిఫరెంట్ ఎమోషన్. దీనివల్ల ఏమవుతుంది, మీరు మీ బ్రెయిన్కి ఎట్లా ఫోకస్ చేయకూడదో నేర్పిస్తున్నారు. నేను మా దగ్గరకు వచ్చే చాలామంది పేషెంట్స్కి నేను ఇదే మీకు చెప్తాను. మీరు ఎంతసేపు మీ బ్రెయిన్ని ఫోకస్ చేయొద్దో నేర్పిస్తున్నారు. తీరా మీరు వర్క్ చేసేటప్పుడు మీ బ్రెయిన్ని ఫోకస్ చేయాలని యు ఆర్ ఎక్స్పెక్టింగ్. ఓకే, ఇది మనకి ఎట్లా అంటే రోజు జంక్ ఫుడ్ తిని 6 ప్యాక్ రావాలంటే వస్తుందా? సో లైక్ సింపుల్గా అట్లనే మనం రోజు మన బ్రెయిన్ సరిగ్గా చూసుకోకుండా ఎగ్జామ్స్ ఇంటర్వ్యూస్ ఉన్నప్పుడు మనం మన బ్రెయిన్ని ఫోకస్ చేయమంటే దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. అంటే ఫోకస్ షుడ్ బి ఎ డైలీ థింగ్. అంటే ఇప్పుడు మనకు కావాల్సినప్పుడు రావడానికి అదేం కైండ్ ఆఫ్ మెషిన్ మట్టు కాదు. మన బ్రెయిన్ అనేది చాలా ప్రెషియస్ ఆర్గన్. మీరు నార్మల్ టైంలో దాన్ని ప్రెషియస్గా చూసుకుంటే మీకు కావాల్సిన టైంలో అది మీకు తగినంత సహకారం అయితే ఇస్తుంది. అండ్ లైక్ వన్ మోర్ థింగ్ ఈజ్ యువర్ స్లీప్ హ్యాబిట్స్ అంటే రాత్రి లేట్గా కైండ్ ఆఫ్ పడుకోవడము, పొద్దున్న మరీ లేట్గా లేగడము, అండ్ కైండ్ ఆఫ్ మధ్యాహ్నాలు పడుకోవడం, అండ్ ఆల్సో ఎక్సెస్ యూజ్ ఆఫ్ స్టిమ్యులెంట్స్. ఇప్పుడు మనకు ఫోకస్ కావాలనుకున్నప్పుడు ఎస్పెషల్లీ లైక్ కెఫినేటెడ్ డ్రింక్స్, ఇట్ కెన్ బి టీ, కాఫీ, ఇట్ కెన్ బి సమ్ అదర్ ఎనర్జీ డ్రింక్స్ ఇట్లాంటివి, లేదంటే కొంతమంది ఈవెన్ కొన్ని రకాల ట్యాబ్లెట్స్ కూడా వేసుకుంటారు స్టిమ్యులెంట్స్. సో ఇవన్నిటి వల్ల మనకు ఇన్స్టెంట్గా ఫోకస్ అనేది పెరిగినట్టు అనిపించినా కూడా ఓవర్ ఏ లాంగ్ రన్ ఫోకస్ అనేది తగ్గుతుంది. సో ది అదర్ థింగ్, కొన్ని రకాల సైకలాజికల్ ఇష్యూస్, ఎవరికైతే డిప్రెషన్ ఉందో, యాంగ్జైటీ ఉందో, PTSD ఉందో, లేదంటే ఇంకా వేరే రకాల ఇబ్బంది ఉందో వాళ్ళకు కూడా ఫోకస్ ఇష్యూస్ వస్తాయి. సో లైక్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ఈజ్ ఫోకస్ తగ్గింది అనగానే మనకి అది ADHD కాదు. ఫోకస్ తగ్గడం అనేది చాలా కారణాల వల్ల వస్తుంది. అయితే హౌ ఈజ్ ఇట్ డిఫరెంట్? ఇప్పుడు మనకు సెల్ఫ్ రేటెడ్ స్కేల్ అని ఒకటి ఉంటుంది ADHDలో. దాంట్లో కొన్ని రకాల క్వశ్చన్స్ ఇస్తారు. ఆ క్వశ్చన్స్ ఎంతమంది వేసుకున్నా విల్ బి ఏబుల్ టు రిలేటెడ్. ఇప్పుడు సపోజ్ నాకు ఇవాళ ఫోకస్ సరిగా లేదు, నేను ఫలానా చదువుదాం అనుకుంటున్నాను, నేను ఆ స్కేల్ నా అంతలో నేను వేసుకుంటే నాకు కూడా ADHD పాజిటివ్ వస్తుంది. సో ఇది సెల్ఫ్ రేటెడ్ స్కేలింగ్ అనేది కొంచెం కైండ్ ఆఫ్ మిస్లీడింగ్. దాన్ని ఇంటర్ప్రిట్ చేయడం సరిగ్గా చేయాలి. ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు వెయిట్ చేయడం నచ్చదా అని ఉంటుంది స్కేల్లో. ఆబ్వియస్గా చాలామందికి నచ్చదు, దానికి మనం హై గ్రేడ్ ఇస్తాము. ఒక్క చోట ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నారా? ఆబ్వియస్లీ చాలామంది కూర్చోలేరు. అండ్ లైన్లలో నుంచోలేకపోతున్నారా? ఆబ్వియస్గా చాలామంది నుంచోలేరు. మీ టర్న్ వచ్చేంత వరకు వెయిట్ చేయలేకపోతున్నారు. ఆబ్వియస్లీ చాలామంది కైండ్ ఆఫ్ వెయిట్ చేయలేరు. ఇది అంటే చాలా జనరలైజ్డ్ ఉంటాయి దాంట్లో.
మనం ఒక 100 మందికి ఆ యొక్క స్కేల్ వేస్తే ఆల్మోస్ట్ మోర్ దెన్ 90% ఆఫ్ అస్ విల్ టెస్ట్ పాజిటివ్ ఫర్ ఇట్. అంత మాత్రాన ADHD కాదు. సరే, నిజంగానే ADHD ఉందనుకుందాం. నిజమైన ADHD ఎట్లా ఉంటుందంటే, ADHD ఉంటే చిన్నగున్నప్పటి నుంచి ఉండాలి. సో ఎస్పెషల్లీ మా దగ్గరకు వచ్చే కైండ్ ఆఫ్ పేషెంట్స్కి మేము కంపల్సరీ పేరెంట్స్ని తీసుకొని రమ్మంటాం. ఎందుకంటే చైల్డ్హుడ్ హిస్టరీ ఇస్ లైక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు చిన్నగా ఉన్నప్పుడు హైపర్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది, పెద్దయినాక అటెన్షన్ డెఫిసిట్ ఎక్కువ ఉంటుంది. బట్ చిన్నప్పుడు హైపర్ యాక్టివిటీ ఎక్కువ ఉండి అటెన్షన్లో ఇబ్బంది ఉంటేనే మనము అడల్ట్లో అయినా సరే ADHD అనేది మనం డయాగ్నోస్ చేస్తాము. సడన్గా పెద్ద అయ్యాక అదేదో కైండ్ ఆఫ్ గాలి నుంచి మట్టుకు పడుతుంది. సో ఇవి చిన్న చిన్న డిఫరెన్సెస్. మీకు కనుక ఇట్లాంటి ఏమన్నా అంబిగ్యూటీ అంటే మన డౌట్ ఉంటే మట్టుకు ఆల్వేస్ కన్సల్ట్ నియర్ బై సైకియాట్రిస్ట్, లేదంటే మా దగ్గరకు వచ్చినా కూడా వీల్ డూ ఆల్ ది కైండ్ ఆఫ్ నెసరీ టెస్ట్. అది అడల్ట్ ADHDయా లేదంటే నార్మల్ ఫోకస్ ఇష్యూస్ అనేది చూసి దాని ప్రకారం మెడికేషన్ అండ్ లైఫ్ స్టైల్ చేంజ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఐ విల్ బి ఆల్వేస్ రెడీ టు హెల్ప్ యూ. థ్యాంక్ యూ.